వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం నవంబర్లో మనం ఉన్నాం. 2024 సంవత్సరం నవంబర్ నెలలో మనం ఉన్నాం. నవంబర్ నెలను చాలామంది థ్యాంక్స్ గివింగ్ మంత్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మంత్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత చెల్లించే మాసం, నెలగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగూ డిసెంబర్లో మనకు క్రిస్మస్ సీజన్ ఉంటుంది కాబట్టి నవంబర్ నెలని మనము థ్యాంక్స్ గివింగ్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాం, పాటిస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడాడు. ఈ సంవత్సరం అంతా తన రెక్కల నీడలో కాపాడి రక్షించి పెంచి పోషించి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని మరి ఈ సంవత్సరం అంతా కాపాడి ఒక నూతనమైన వత్సరంలోకి మనల్ని అడుగడింపజేస్తున్న ఈ తరుణంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఇదొక అనువైన సమయం. ఎందుకంటే దేవుడు కృతజ్ఞతను కోరుకునేవారు కాబట్టి, కృతజ్ఞతను ఆశించేవారు కాబట్టి. ఎందుకంటే దేవుడు మన నుంచి ఏమీ కోరుకోడండి. దేవుడు మన నుంచి ఏమీ కోరుకోడు. మన డబ్బు, బంగారం, మన ఆస్తిపాస్తులు, మన యొక్క ఏది భౌతికమైనది ఏది ఆయనకు అక్కర్లేదు. కానీ ఆయన మన నుంచి మాత్రం ఒకటి కోరుకుంటాడు, అదే కృతజ్ఞత. కృతజ్ఞతను ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించడం అనేది ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. ఎందుకంటే ఆయన కృతజ్ఞత స్వీకరిస్తాడు కదా. ఆయన స్వీకరించేది మనం ఇవ్వడం వలన ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడ్డప్పుడు మన జీవితం కూడా అత్యంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు మనము ఈ సంవత్సరం అంతా కాపాడబడ్డామంటే, ఈ సంవత్సరం అంతా దీవించబడ్డామంటే, ఈ సంవత్సరం అంతా సంరక్షించబడ్డామంటే కేవలం ఆయన కృప. ఈ సంవత్సరంలో చాలామంది గతించిపోయారు. ఈ సంవత్సరంలో చాలామంది మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంలో అనేక మంది భూమి మీద నుంచి వారి యొక్క ప్రయాణాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ అటువంటి వారిలో మనం లేవు, మన కుటుంబం లేదు. అయితే ఇది ఖచ్చితంగా దేవుని కృప. మనం ఈరోజు బ్రతికున్నామంటే, ఈరోజు బ్రతికి ఉండి ప్రాణంతో ఉండి ఈరోజు జీవిస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు, అది మన ఆరోగ్యం కాదు, మన యొక్క డబ్బు కాదు, మన యొక్క కులం కాదు, మన ఏదో గొప్ప వాళ్ళమని కాదు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే మనకు సంబంధించిన ఏది మనల్ని బ్రతికించలేదు. అది ఎంత గొప్పదే. కానీ మనల్ని ఈరోజు బ్రతికించింది దేవుని యొక్క కృప. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వీఆర్ స్టిల్ అలైవ్. మనం ఆయన కృప వలన ఇంకా శ్వాస తీసుకొని బ్రతికి ఉన్నాం. ఆయన కృప. ఆయన కృప లేకపోతే ఎప్పుడో మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఈ భూమి మీద నుంచి మన యొక్క ప్రస్థానాన్ని ముగించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. చాలామంది వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఎందుకు వెళ్ళిపోలేదు అంటే ఆయన కృప మన మీద ఉంది. కృపనిచ్చిన వారు ఆయనే. కృప మనము ఇవ్వలేమండి. కృప మనుషులకు దేవుడిచ్చేది, దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది కృప. కానీ అంత కృప ఇచ్చిన దేవునికి ఏమి ఇవ్వగలం మనుషులు? కానీ ఒకటే ఇవ్వగలం, అదే కృతజ్ఞత. ఆయన కృపిస్తారు, మనము కృతజ్ఞత చెల్లించాలి. కృప ఇచ్చేది ఆయన, కృతజ్ఞత చెల్లించేది మనం. కృప పైనుంచి కిందికి వస్తుంది, కృతజ్ఞత కింద నుంచి దేవుని సన్నిధికి వెళ్తుంది. ఈ రెండు ఉండినప్పుడే క్రైస్తవుడు విశ్వాస జీవితం బాగుంటుంది. ఆయన కృప ఉండి కృతజ్ఞత లేకపోతే దేవుడు అంతగా హర్షించడు. కృప పొందుకున్న వారమై కృతజ్ఞత చెల్లించకపోతే మనంత కృతజ్ఞతాహీనులు, దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఈరోజు ఏదన్నా చిన్న సహాయం చేస్తేనే మనం కృతజ్ఞత చెల్లిస్తాం కదా, థ్యాంక్స్ అంటాం కదా, అయ్యా దేవుళ్ళ వచ్చి కాపాడావని మనం చెప్తుంటాం కదా. మరి దేవుడే స్వయంగా మనల్ని కాపాడాడు కదా, దేవుడే మనల్ని రక్షించారు కదా, దేవుడే మనల్ని ఈరోజు బ్రతికించారు కదా. ఆయనకు ఎంతగా కృతజ్ఞత చెప్పాలి, ఆయన కృపకు ఎంతగా మనము కొనియాడాలి, కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కృతజ్ఞత చెల్లించని వారిగా ఉంటున్నారు. కృప పొందుకుంటున్నారు, కృప విలువైనది,
కానీ దాన్ని విలువైన దాన్ని విచ్చలవిడిగా దొరుకుతుందని కృపను విస్తారంగా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా చేస్తూ కృపను నిర్లక్ష్యం చేస్తూ కృతజ్ఞత చెల్లించని కృతజ్ఞతాహీనులుగా ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవ్యం కృపను తొక్కి పట్టేస్తుంది, కృపను అలుసుగా తీసుకుంటుంది, కృపను ఒక కేర్లెస్గా చూస్తుంది, కృపను నిర్లక్ష్యం చేస్తుంది. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత చెల్లించడంలోనూ చాలామంది తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. కృప పొందుకున్న మనమందరం కృతజ్ఞత చెల్లించాలి. అయితే కృతజ్ఞత చెల్లించడం అంటే ఏంటి? ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవడమా? ఒక కృతజ్ఞత థ్యాంక్స్ అయ్యా, వందనాలు అయ్యా అని చెప్పి దేవునికి వెళ్ళిపోవడమా? అది కాదు. దేవుడు కోరుకునేది నీ పెదవుల ద్వారా కృతజ్ఞత చెప్పటం కాదు. దేవుడు కోరుకునేది ఏందో తెలుసా? నీ జీవితం ద్వారా కృతజ్ఞత భావము కలిగి ఉండడం, కృతజ్ఞత జీవితం కలిగి ఉండడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడిచ్చిన మేళ్లను, దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన కృపను పొందుకున్న మనము ఒక థ్యాంక్స్ చెప్పి ఆయన్ని తక్కువ చేయటం కాదు. మన దైనందిన జీవితంలో కృతజ్ఞత భావము కలిగి జీవించటం ఆయన చిత్తం. మనం కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ప్రవర్తించాలి. మన లైఫ్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పెదవుల ద్వారా చెప్పేది కృతజ్ఞత కాదు, మన జీవితం ద్వారా అనుసరించి చెప్పేది కృతజ్ఞత. అలా ఉండాలి. మనకు తెలుసు కదండి, మనం చాలాసార్లు మనం ధ్యానిస్తుంటాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ యేసు ప్రభువారు ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఊరి బయట ఉంటారు. ఆనాడు కుష్ఠరోగులను ఊరిలో ఉండనిచ్చేవారు కాదు, ఊరి బయట వాళ్ళు సపరేట్గా ఉండేవారు. వారికి వచ్చిన ఆ యొక్క జబ్బు నిమిత్తమే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. యేసు ప్రభువారు ఆ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు వారు ఆ ఊరి పక్కన ఉండి యేసయ్యకు కేకలు వేస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని కాపాడు, మా స్థితి ఒక్కసారి చూడు, మా పరిస్థితిని ఒక్కసారి గమనించు అని చెప్పినప్పుడు అక్కడ 10 మంది ఉంటారు. 10 మంది కేకలు వేస్తారు, 10 మంది అడుగుతారు, 10 మంది స్వస్థత కావాలని యేసు ప్రభువారిని అర్థిస్తారు. అయితే యేసు ప్రభువారు మీరు వెళ్ళండి, మీరు విలేజ్లోకి, గ్రామంలోకి వెళ్ళి మీ యాజకునికి మీ శరీరాన్ని చూపించుకొని మీరు బాగుపడతారని చెప్పినప్పుడు 10 మంది వెళ్తారు. 10 మంది వెళ్తున్నప్పుడు త్రోవలో, అంటే విలేజ్లోకి వెళ్తున్న ఆ సందర్భంలో వాళ్ళ మార్గ మధ్యలో వారి కుష్ఠంతా పోయి చక్కటి శరీరం వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళు సంబరంగా, సంతోషంగా, ఆనందంగా యాజకుని దగ్గరికి వెళ్ళి మా కుష్ఠు లేదు చూసావా అని చెప్పి అక్కడ సర్టిఫై తీసుకొని మరి వెళ్ళిపోతే యేసు ప్రభువారు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామం, ఆయనకున్న సమయమే తక్కువ. 3.5 సంవత్సరాల సువార్త పరిచయ జీవితంలో ఆయనకు చాలా తక్కువ సమయం ఉంది. అయితే వీళ్ళు వెళ్ళమన్నాడు యేసు ప్రభువారు. వారు ఊరిలోకి వెళ్ళారు, అక్కడ యాజకుని కనబరుచుకున్నారు. ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదండి, ఎట్లేదన్నా 1.5 hours 2 hours పడుతుంది. ఆ 2 hours పాటు యేసు ప్రభువారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నప్పుడు ఈ 10 మంది స్వస్థపరచబడ్డారు, 10 మంది సర్టిఫై చేయబడ్డారు యాజకుని ద్వారా, 10 మంది సంతోషపడ్డారు, ఆనందంగా ఉన్నారు. కానీ 9 మంది వారి ఇష్టానుసారంగా వారి ఇంటికి వెళ్ళారో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళారో, లేకపోతే వారిని ప్రేమిస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళారో, ఇంకేదైనా పనుల నిమిత్తం వెళ్ళారో మనకు తెలియదు. కానీ ఒక్కరు మాత్రం, ఆ 10 మందిలో ఒక్కరు మాత్రం మళ్ళీ ఏ దారినైతే వెళ్ళారో అదే దారిన సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తూ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు మ్రొక్కి అయ్యా థ్యాంక్స్ అయ్యా అని ఆయన్ని వేడుకొని చెప్పటం చూస్తాం. అప్పుడు యేసు ప్రభువారు సరే నీ విశ్వాసమే నన్ను స్వస్థపరిచింది అని చెప్పిన తర్వాత మిగతా 9 మంది ఏరి అని కూడా యేసు ప్రభువారు ప్రశ్న వేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభువారు కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. హీ వెయిట్స్ అండ్ హీ వాంట్స్. హీ వెయిట్స్ అంటే వారు వచ్చి కృతజ్ఞత చెప్పుతారని యేసు ప్రభువారు అక్కడే వెయిట్ చేశారు, అక్కడే ఉన్నారు. ఆయన అంత బిజీ స్కెడ్యూల్లో అక్కడ అంత సమయం కేటాయించడం అనేది జరగకుండా ఉండాలి, కానీ జరిగింది. ఎందుకంటే ఆయన అది కోరుకుంటున్నాడు. అంటే మనుషుల నుంచి కృతజ్ఞతను కోరుకునే వ్యక్తిగా ఉన్నారు. అంటే అక్కడ ఉంది, ఆయన వెయిట్ చేసింది ఈ వ్యక్తులు ఏదో బంగారం ఇస్తారనో, డబ్బులు ఇస్తారనో, లేకపోతే ఇంకేదో తమ ఆస్తిపాస్తులను యేసయ్యకి ఇస్తారనో ఉండలేదు, అక్కడ ఉండలేదు. కానీ వాళ్ళు ఎందుకున్నారు?
అక్కడ ఆయన యేసు ప్రభు వారు ఎందుకున్నారు అంటే యేసు ప్రభు వారు వారి కృతజ్ఞతను స్వీకరించడానికి ఉన్నారు. ఆయన వెయిట్ చేసింది కృతజ్ఞత గురించి. ఆయన అంటే ఆయన కోరుకుంది కృతజ్ఞత. ఈ వెయిట్స్ అండ్ హీ వాంట్స్, కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు. అయితే 9 మంది కృతజ్ఞత చెల్లించని బ్యాచ్లో ఉన్నారు. అయితే వారిని కూడా యేసుప్రభు ఎక్కడున్నారు వారు అని అడిగారు. ఈరోజు చాలామంది పాపం అనే కుష్టు నుంచి మనం బయటపడ్డాం కదా. కుష్టు వ్యాధిని పాత నిబంధన గ్రంథంలో పాపంతో పోల్చారు. అయితే కొత్త నిబంధనలో ఉన్న మనము పాపముతో లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారే తన రక్తమును కార్చి మన యొక్క కుష్టు అయిన పాపాన్ని తీసివేసి దేవుడు మనకి పరిశుద్ధమైన జీవితాన్ని తన వారసత్వాన్ని అందించారు కదా. అందించినప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం మన విధి కదా. ఎంతమంది ఉంటున్నాం కృతజ్ఞత? అయితే ఇక్కడ చూడండి, వాడు ఆ సమరయుడు అక్కడ యాజకుని దగ్గర సర్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసయ్య దగ్గరికి వచ్చాను అని. అంటే వచ్చాను అంటే ఏంటంటే ఇట్స్ యాటిట్యూడ్, ప్రవర్తన, నడవడిక, అవలంబన. అంటే అర్థం ఏంటంటే అక్కడి నుంచి అయినా థ్యాంక్స్ చెప్పుండొచ్చు. ఇప్పుడు వాళ్ళు 9 మంది కూడా నోట్లోనో ఒక భావ ప్రకటనగా అయ్యా థ్యాంక్స్ అయ్యా అని చెప్పుండొచ్చు, లేకపోతే కృతజ్ఞత థ్యాంక్స్ అని చెప్పుండొచ్చు. అంటే వాళ్ళ నోట్లో అంటే యేసుప్రభు వారి దగ్గరికి రాకుండా. కానీ అది కాదు కదా యేసుప్రభు వారు కోరుకునేది. నువ్వు నడవాలి, అనుసరించాలి. అంటే మన థ్యాంక్స్, మన కృతజ్ఞత అనేది చెప్పటంలోనే కాదు, అవలంబించడంలో ఉండాలి, చేయడంలోనే ఉండాలి. మనం అంటాం కదా, విశ్వాసము క్రియలతో ఉన్నప్పుడే అది విశ్వాసంగా ఉంటుంది. యాక్టివిటీస్ తోటే ఉంటేనే విశ్వాసంగా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. యాక్టివిటీ అంటే జీవిత సారంలో కృతజ్ఞత భావం లేకుండా జస్ట్ నేను నోటి ద్వారా థ్యాంక్స్ చెప్తాను అని చెప్పితే అది దేవుడు హర్షించడు, అంగీకరించడు. అయితే కృతజ్ఞత భావము కలిగి జీవించాలి, రావాలి, నడవాలి, వెళ్ళాలి, అనుసరించాలి. అనేక మందికి మనకు దేవుడి పట్ల మనకున్న కృతజ్ఞత వారికి తెలవాలి, మన ప్రేమ వారికి తెలవాలి. నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావన్న సంగతి అనువనువు నువ్వు గ్రహించాలి. ఈ దేవుడి యొక్క కృప ద్వారా నేను జీవించగలుగుతున్నానన్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అది గ్రహిస్తావో అప్పుడే నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తావు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి మనకు ఈ సంవత్సరం అంతా మనం కాపాడబడి మరొక నూతన సంవత్సరంలోకి మనం అడుగుతున్న తరుణంలో ఇప్పటికైనా కృతజ్ఞత భావము కలిగి మనం జీవిస్తాం. మరొక సందర్భంలో మరొక వ్యక్తి కూడా మనకు ఇప్పుడు ఇందాక కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తి చెప్తాడు. ఈసారి గుడ్డి పరిమితమై ఉన్నాడు కదా, ఆ వ్యక్తి కూడా మనకు కృతజ్ఞత జీవితం ఎలా ఉండాలో చెప్తున్నారు. మనకు తెలుసు కదా, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి ఆ చివరి వచనం వరకు అతని స్టోరీ ఉంటుంది. ఎరికో పట్టణానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు అక్కడ చాలా హడావుడి జరుగుతుంది. అప్పటికే ఆ ఊర్లో పుట్టుగుడ్డివాడైన భర్తిమయ్యి రోడ్డు పక్కన ఒక బట్ట బొచ్చ వేసుకొని అడుక్కుంటూ ఉంటాడు. గుడ్డి భర్తిమయ్యి అడుక్కుంటున్నప్పుడు అతనికి ఎవరో చెప్పారు, యేసుప్రభు వారు చాలా మహిమగల్లోడు, ఆ గ్రామంలో ఈ గ్రామంలో అనేక మందిని స్వస్థపరిచారు అని చెప్పినప్పుడు ఆ యేసుప్రభు వారు ఈ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకున్న అతను అబ్బా ఇది అనువైన సమయం అని చెప్పేసి బిగ్గరగా కేకలు వేస్తారు. యేసుప్రభు వారు ఆ మార్గంలోకి గుండా వెళ్తున్నప్పుడు బిగ్గరగా కేకలు వేస్తారు. దావీదు కుమారుడా, యేసయ్యా, నజరేతు వాడా, నన్ను కరుణించు అన్నప్పుడు అంతమంది జనసమూహంలో యేసుప్రభు వారు అతని స్వరం విని, గుడ్డి భర్తిమై స్వరం విని ఆగుతాడు. ఇందాకలేమో యేసుప్రభు వారు ఆ కుష్ఠరోగి వ్యక్తి గురించి వెయిట్ చేస్తే ఈ గుడ్డి భర్తిమై గురించి ఈ స్టాప్, ఆయన ఆగి అతన్ని పిలువనంపండి అని చెప్పినప్పుడు, రండి నిన్ను యేసయ్య పిలుస్తున్నా అని చెప్పినప్పుడు వాడు ఆ బట్ట బొచ్చ అని బ్యాగ్ అంతా విసిరిపడేసి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకేం చేయాలన్నప్పుడు, యేసయ్య నేను చూడగోరుతున్నాను, ఐ వాంట్ టు సీ, నేను చూడగోరుతున్నాను అన్నప్పుడు, సరే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, చూపు పొందుకున్న వాడివై వెళ్ళు అని యేసుప్రభు చెప్తారు. వెళ్ళు అని చెప్తారు. వెళ్ళాక వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ గుడ్డి భర్తిమై అంటే ఇప్పుడు చూపు పొందుకున్న భర్తిమై గారికి ఫ్యామిలీ ఉంటుంది కదండి. చాలామంది గుడ్డివాడని నిందించిన వాళ్ళు ఉంటారు, గేలు చేసిన వారు ఉంటారు, అవమానించిన వారు ఉంటారు. అమ్మా నాన్నో లేకపోతే
మేబీ భార్య ఎవరో ఉండి ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళకుండా మరెక్కడికి వెళ్ళకుండా తన యొక్క కళ్ళు వచ్చాయని చూపించాలని ఆరాటం తాపత్రయం ఉంటుంది కదండి ఎవరికైనా. పుట్టుగుడ్డివాడు కదా, మరి ఎక్కడికి వెళ్ళకుండా యేసయ్య వెంట ఆ మార్గం గుండానే యేసయ్యను వెంబడించాడు. ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ఇందాక 9 మంది తమ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, తమ వ్యక్తిగత కార్యకలాపాలు చేసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు స్వస్థపరచబడ్డ తర్వాత. ఈ భర్తిమై కూడా స్వస్థపరచబడ్డాడు, గుడ్డివాడి నేత్రములు తెరవబడ్డాయి. అయితే అతనికి ఫ్యామిలీ ఉంటుంది, అతను ఎక్కడికో పనులు పెట్టుకొని ఉంటాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా యేసయ్య మార్గములో వెళ్ళాడు. అది కృతజ్ఞత భావం. ఇందాకలా ఆ సమరయుడు, అంటే కుష్ఠవ్యాధి పోగొట్టుకున్న సమరయుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఈ భర్తిమై, అంటే చూపు పొందుకున్న భర్తిమై యేసయ్య మార్గంలో వెళ్ళాడు. ఇది కృతజ్ఞత చెల్లించడం అంటే. జస్ట్ థ్యాంక్స్ చెప్పడం కాదు, జస్ట్ పెదవులతో వందనాలయ్యా, నన్ను ఈ సంవత్సరం 2024 సంవత్సరం అంతా కాపాడినందుకు స్తోత్రాలయ్యా, 25వ సంవత్సరాన్ని నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పటం కాదు. కృతజ్ఞత భావము కలిగి ప్రవర్తించి జీవించటం కృతజ్ఞత. వెళ్ళాలి, రావాలి. ఆ సమరయుడు, కుష్ఠవ్యాధి నుంచి స్వస్థత పొందుకున్న సమరయుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. గుడ్డితనాన్ని నుంచి స్వస్థపరచబడ్డ భర్తిమై యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య నడవడికలు చేర్చాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు యేసుప్రభువారు. మరి ఆ మార్గంలో పయనిస్తే మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించినట్టే, కృతజ్ఞత కలిగినట్టే. ఒకవేళ అలా జీవించకపోతే, అలా నడవకపోతే, అలా వెళ్ళకపోతే మరొక సంవత్సరాన్ని మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఏ క్షణమో తెలియదు. అంటే ఒక్కసారి కృపను నిర్లక్ష్యం చేసి ఆయనకు కృతజ్ఞతా భావంతో జీవించకుండా ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సంసోన్ మనకందరికీ తెలుసు కదా, దేవుడు ఎంతో కృప చూపించాడు, కానీ ఆ కృపను నిర్లక్ష్యం చేసి వ్యక్తిగత శారీరక సుఖం కోసం వెళ్ళారు, ఫలితం అనుభవించారు. కృప అక్కడ వెళ్ళిపోయింది. సౌలు రాజు తెలుసు కదా, ఎంత కృప చూపి సౌలును రాజుగా చేసి ఎంత ఘనత ఇచ్చారు, కానీ ఆయన కూడా కృపను నిర్లక్ష్యం చేశారు. చివరాఖరికి ఆయన గతి ఏమైపోయింది. ఈరోజు మనము కూడా యేసయ్య ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చేసి కృతజ్ఞతా భావముతో జీవించకుండా ఉంటే మేబీ మనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి కానీ, గుడ్డి భర్తిమై కానీ మనకు నేర్పుతున్న లెసన్ ఏంటంటే, మనము కృతజ్ఞత భావము కలిగి జీవించాలి, నడవాలి, వెంబడించాలి. అదే దేవుడు కోరుకున్నది. అలా జీవించినప్పుడు మన మీద కృప అధికంగా ఉంటుంది. కృప అధికం నుంచి అధిక కృపలోకి మనం వెళ్ళి ఇంకా దేవుల్లో బలంగా వాడబడతాం, అనేక మందికి మాదిరిగా ఉంటాం. అటువంటి కృప దేవుడు ఈ సంవత్సరం ఎండింగ్లో మనందరికీ, రాబోయే 2025లో మనందరికీ దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.